భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 83వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 9 నామాలతో కీర్తించబడ్డాడు. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్త ఆవర్తనం అనగా మరలా మరలా వచ్చుట. చక్రభ్రమణాన్ని ఆవర్తనం అంటారు. సం అంటే ఒక నియమానుసారం, ఓ నియమానుసారంగా ఆవర్తనం చెందుటే సమావర్తనం. ఉదాహరణకు సూర్యోదయం, అస్తమయాలు, కాలచక్రములు అనగా మాస ఋతు సంవత్సరములు, తిదివార నక్షత్రాలు, జీవుల జనన మరణాలు ఇవన్నీ నియమబద్ధంగా ఆవర్తనం చెందుతూ ఉంటాయి. దీనికి కారణమైన శ్రీ మహావిష్ణువు సమావర్తనుడు. తదుపరి నామం అనివృత్తాత్మ. అనివృత్తి అనగా ఒక విషయము నుండి మరలుట అన్నది లేకుండుట. నివృత్తి అనగా మరలినవాడు. సంసారమను దారిలో పడుతూ లేస్తూ పుడుతూ మరణిస్తూ ఉండు చక్ర భ్రమణ క్రియనే ఆవర్తనం అంటారు. పునరపి మరణం పునరపి జననం జననీ జఠరే శయనం. ఈ ఆవర్తనము నుండి విడువడి ముక్తుడైన వాడు నివృత్తుడు. పరమాత్మ సర్వాంతర్యామి, నిత్యుడు, అంతటా సంచరించుటచే ప్రవృత్తుడుగాను, దేనికి అంటక దేని చేతను బంధించబడక తనకు తానుగా వ్యాపించి ఉండుటచే నివృత్తుడుగాను గ్రహించబడుతున్నాడు. అనగా చైతన్యం నివృత్తి గుణమును, అది ధరించిన శరీరం ప్రవృత్తి గుణమును కలిగి ఉండున్నది. సర్వత్రా వ్యాపించి ఉన్నను దేనియందు ఉండక నిత్య సత్యముగా ప్రకాశించు శ్రీ మహావిష్ణువు అనివృత్తాత్మ. తదుపరి నామం దుర్జయ. అంటే జయించుటకు సాధ్యం కానిది, అదే దుర్జయం. పరమాత్మ అణువులందు అణువుగాను అనగా పరమాణువుగాను, మహత్తులందు మహత్తుగాను వ్యాపించి ఉన్నాడు. దీనినే పిపీలికాది బ్రహ్మ పర్యంతం చెప్పబడింది. అందులోనూ చైతన్యమూర్తి మనస్సునకు అందనివాడు, వాక్కులకు వివరించుటకు సాధ్యం కాని ఆత్మస్వరూపుడు. దానినే గీతాచార్యుడు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అన్నాడు. అంటే శస్త్రములచే ఛేదించుటకు, అగ్నిచే దహించుటకు, నీటిచే తడుపుటకు, గాలి వలన ఎండించుటకు సాధ్యం కాని పరమాత్మ నిత్యుడు. ఈతని వ్రతముల చేత గాని, పూజలు ఆరాధనల చేత గాని, తపోయజ్ఞముల చేత గాని సాధించుట కష్టతరం. పరిశుద్ధమగు భక్తి తత్పరతతో ఆత్మసమర్పణాయోగం చేత పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమం చేత పరిశుద్ధ మనస్సునకు మాత్రమే అందు శ్రీ మహావిష్ణువు దుర్జయుడు. తదుపరి నామం దురతిక్రముడు. పరమాత్మ సర్వసృష్టి ధర్మములకు కారణమైనవాడు. పంచభూతములు, ఇంద్రాది సమస్త దేవతలు, సూర్యాది నవగ్రహాలు, నక్షత్రాదులు పరమాత్మ ఆజ్ఞకు లోబడి చరిస్తూ ఉన్నాయి. దీనినే కఠోపనిషత్తు భయదస్మాగ్నిస్తపతి భయాస్తపతి సూర్య భయాదింద్రిశ్చ వాయుశ్చ మృత్యుర్థావతి పంచమః అన్నది. సూర్యాగ్నులు, ఇంద్రాది దిక్పాలకులు పరమాత్మ శాసనమును అతిక్రమించుటకు భయపడుతాయి. తుదకు మరణం కూడా పరమాత్మ శాసనమునకు లోబడి చరిస్తుంది. పరమాత్మ శ్రీ మహావిష్ణువు నియమావళి, శాసనం అతిక్రమించరానిది. అది దురతిక్రమం. తదుపరి నామం దుర్లభ. పరమాత్మను పొందుట అతి కష్టసాధ్యం. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్ముడు. రూపనామములు లేకున్నను నిశ్చలమైన భక్తి తత్పరతకు సాధ్యుడు. శమదమాదులచే బాహ్య
అంతరేంద్రియములను కట్టడి చేసి మనసు పరమాత్మపై నిలిపి నిశ్చల బుద్ధితో పరమాత్మని కొలుచువారికి అతడు సాధ్యుడని యోగిజనులు చెప్తారు. పుట్టుతూ మరణిస్తూ ఉన్నవారి కర్మ వాసనలు నశించినప్పుడు పరమాత్మయందు భక్తి కలుగునని వ్యాసదేవుని వచనం. దీనినే గీతాచార్యుడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సహ మహాత్మా సుదుర్లభః అన్నాడు. అనేక జన్మలు గడిచిన తర్వాత పరమాత్మ అనుగ్రహం చేత జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం చేత పరమాత్మ సర్వాంతర్యామి సర్వకార్యకారణుడు అని గ్రహించి అతనినే శరణు వేడి తరిస్తారు. కావున అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నది గీత. ఎటువంటి ఇతర చింతలు లేక తన్నే చింత చేయువారి సర్వ యోగక్షేమాలను తానే వహిస్తాననడంలో ఆత్మసమర్పణాభావం ప్రకటితమవుతోంది. ఇట్టివారికి తప్ప ఇతరులకు దుర్లభుడు. దీని అర్థం ఇతరులు వారిని మార్గదర్శకంగా తీసుకుని ప్రయత్నించవలనని సూచన. భక్తులు కాని వారికి శ్రీ మహావిష్ణువు దుర్లభుడు. భక్తి మార్గంలో నడిచి ప్రతి ఒక్కరూ పరమాత్మ అనుగ్రహం ప్రయత్నించవలనని పరోక్ష సూచనగా గ్రహించాలి. తదుపరి నామం దుర్గమః. ఎంతో శ్రమ చేత తెలియబడువాడు పరమాత్మ. మనస్సు చేత భావించుటకు, వాక్కు చేత వివరించుటకు వీలుగాని చిదానందుడు. అనుభవం చేత మాత్రం తెలియబడువాడు. జ్ఞానమనంతం బ్రహ్మ అని కదా శృతి. మనోవాక్కులకు అందని తత్వమును సదా విచారణచే తెలియదగును. ఎక్కడ వాక్కు మనస్సు ఆగిపోతుందో అక్కడ నుండి పరమాత్మను తెలియటన్నది మొదలగునని గొప్ప సాధకుని మాట. శ్రీరమణ మహర్షి మాటల్లో నేనెవరు అను సాధన ఇదే. ఈ క్రమంలో పరమాత్మ సాధన అన్నది విచారమునకు అందనిది, దుర్గమమైనది. అవిద్యను అజ్ఞానాన్ని విచారించి జ్ఞానమును సజ్ఞానమును తెలియుట, తెలిసిన దానిని జారపోనీయక ఉండుట, తద్వారా పరమాత్మ తత్వమును చక్కగా ఎరిగి దానిలో ఒదిగిపోవుటయే సాధనా మార్గం. ఈ సాధనా మార్గంలో నడచుట అత్యంత కష్టసాధ్యం, దుర్గమం. అత్యంత కష్టసాధ్యమైన మార్గము, దానిని అనుసరించు సామర్థ్యాన్ని ప్రసాదించు శ్రీ మహావిష్ణువు దుర్గముడు. తదుపరి నామం దుర్గః. పరమాత్మ చిదానందమూర్తి. చిత్ ఆనందం అను ఈ రెండును అనుభవానికి మాత్రమే అందేవి. చిత్ అనగా చైతన్యం, అత్యంత సూక్ష్మమైనది. ఆనందం అన్నది మానవానందం మొదలు బ్రహ్మానందం వరకు అనేక ఆనందములున్నాయి. ఇక సాధకుడు మాయచే కప్పబడినవాడు. మాయ అనగా భ్రమజనిత జ్ఞానం. ఇది చాలా ప్రమాదమైంది. సాక్షాత్తు నారద మహర్షినే ఆవరించింది. మాయను పట్టడం, తెలియటం అసాధ్యం. పరమాత్మ అనుగ్రహం తప్ప మరొక్కటి మాయను సాధించలేదు. ఈ క్రమంలో మాయను దాటి పరమాత్మను చేరుటన్నది అసాధ్యం. పరమాత్మని అనుగ్రహం చేత మాయను దాటి పరమాత్మని చేరిన వారు ధన్యులు, సర్వసుభద్రులు. ఈ రీతిగా మాయచే ఆవరించిన పరమాత్మను మాయ పొరను ఛేదించి సాధించుట అసాధ్యం. దానినే దుర్గము అంటారు. శ్రీ మహావిష్ణువును చేరనీయక ఆవరించిన ఆవరణమే దుర్గముగా సూచించారు మహర్షులు. తదుపరి నామం దురావాసః. దుర్ధరాణాం ఆవాసః స్థానం యస్మిన్ స దురావాసః అన్నది వివరణ. ధరించుటకు గాని భరించుటకు అసాధ్యమైన వానిని ధరించుట గాని భరించి నిలుపుటను దురావాసం అని అంటారు. సూర్య చంద్రాది గ్రహాలను సర్వదేవతాగణములను భరించినట్టి విశ్వరూపుడు పరమాత్మ. మన్ను తిన్న బాలకృష్ణుని నోటిలో యశోదాదేవి ఈ ప్రపంచాన్ని చూసి ఈ విధంగా అన్నది: ఆ లలితాంగి కనుగొనే బాలుని ముఖమందు జలది పర్వత వన భూగోళ సికితరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్. నా మగడు నేను గోవులు నీ మందయు గోపజనులను ఇబ్బాలుని నెమ్మోమున నున్న విధముగని ఏమరిమితిమిగాక
ఈశుడితడు మాకున్ అన్నది యశోదాదేవి. ఈ రీతిగా సర్వభూతములు, వసు రుద్ర ఆదిత్యులు, గంధర్వ యక్ష రాక్షసాదులు, పర్వత నదీనదములు, పర్వతములను తన గర్భమున నిలిపి రక్షించు విశ్వవిరాట్ స్వరూపుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఈ క్రమమున ఎవరూ ధరించలేని భరించలేని నదీనదములను, సూర్య చంద్ర తారకాదులను, వసు రుద్రాది గణములను భరించు శ్రీ మహావిష్ణువు దురావాసుడు. తదుపరి నామం దురారిహ. దుఃఖం ప్రాపయతీతి దురారిహి. దుఃఖమును కలిగించువారు దురారులు, దుర్మార్గులు. వారే దైత్యులు, రాక్షసులు. వారిని వధించి సాధువులను రక్షించు పరమాత్మ దురారిహ. అసురీ ప్రవృత్తులను సంహరించి నిజతత్వమును ప్రకాశింపజేయుట. దీనికి నిదర్శనం పరమాత్మ దశావతారాలే. దు అనగా దురితములను నశింపజేయునది. దురితములన్నీయూ నశింపజేయువాడగు శ్రీ మహావిష్ణువు దురారిహుడు. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ.